వైఎస్ జగన్ పాదయాత్రపై మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్ చేశారు. జగన్ పొర్లు దండాలు పెట్టినా అధికారంలోకి రాలేరని అన్నారు. రీసర్వే పేరుతో పేదల భూములను తొలగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇక సర్వేరాళ్ల పేరుతో 700 కోట్లు దోపిడీ చేసి పాస్ పుస్తకాలపై తన ఫోటోలు వేయించుకున్నారని ఆరోపించారు. వాటన్నిటినీ తాము సరిదిద్దుతున్నామని మంత్రి రవీంద్ర చెప్పారు. అవినీతిని మా కార్యకర్తలు ఎండగడతానని చెప్పేసి ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతా ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఏగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్లతో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా ఇవాళ అదంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించి చెప్పలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే క్రెడిట్ అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చింది 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నా క్రెడిట్, దాన్ని ఇప్పుడు క్రెడిట్ చేసుకుంటున్నాడు. ఏం చేశాడు? ఆ భూముల రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మనకున్నటువంటి మన తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని తన బొమ్మేయటానికి ఎక్కడుందండి అధికారం? పాస్బుక్ల మీద బొమ్మేయటానికి ఎవరు ఇచ్చారు అధికారం? అలాగే సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయల సర్వేరాళ్లలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపాడు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం, నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈ రోజు ముందుకెళ్తున్నాం. పాస్బుక్లు కూడా పెద్ద తేడా ఏం లేదు. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఓన్లీ క్యూఆర్ కోడ్ యూనిక్ కోడ్ సేమే ఉంది. రంగులు మార్చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ. ఇందులో రంగులు మార్చిన బొమ్మలు లేవు కదా, జగన్ బొమ్మలు లేవు కదా. కొన్ని మా బొమ్మలు ఎవరైనా ఉన్నాయా? ఇది అధికార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ మాత్రమే ఉంటుంది తప్ప, రాజముద్ర మాత్రమే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా పథకాలకు కూడా ఇవాళ చూడండి, అన్ని పథకాలకు కూడా ఇవాళ ఎక్కడ మా పేర్లు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి పథకం, లేకపోతే బయటకు కాలు పెడితే జగన్మోహన్ రెడ్డి పథకం పేర్లు పెట్టుకున్నారు. కోడుమిడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. సమాధి రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. అలాంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే నేను వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తానని చెప్పేసి విపక్షంలో కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలే ఇవ్వాలా, మేమేం చేస్తాం? ప్రజలే అతనికి ఇవ్వాలా. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. మరి ఇవాళ ఏదైతే ఇవాళ జాబుకు రాకపోతే జాబుకు రావడానికి జీతాలు రావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా? ఇవాళ ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడినది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి మేము భావిస్తాం.